నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదా వ్లాగ్స్. మీకు ప్రామిస్ చేసినట్టుగానే సేమ్ వీక్లో మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం టొమాటో చట్నీ చేస్తున్నాం విత్ కొబ్బరి. అందరూ ఇది డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది రెడ్ మిర్చి వేస్తారు, కొంతమంది గ్రీన్ మిర్చి వేస్తారు. సో ఇది మరాఠీ స్టైల్ అన్నమాట. యాక్చువల్లీ చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ట్రై చేయండి మీకు వీలు ఉన్నప్పుడు. Okay, let's check out the video now. ముందు నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చు. నీకే పని చేత కాదు, చెప్పింది చేస్తావా అంటే ఒళ్ళు కూడా కదపలేనంత బతకం. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ధనియా వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కొబ్బరి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మనకి ధనియా ఇంకా కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కారంకి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిన ధనియా, మిర్చి ఇంకా కొబ్బరిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. మనకి టొమాటోస్ బాయిల్ అయ్యేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఇంకా మిర్చి, ధనియాని మిక్సీ పట్టేసుకుందాం. అందులో కొన్ని గార్లిక్ క్లోవ్స్ ఇంకా కొంచెం జీరా అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మన టొమాటోస్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. సో ఇది కొంచెం చల్లారాక, యాక్చువల్లీ నేను అక్కడ వేడిగా ఉన్నప్పుడే అందులో యాడ్ చేసుకున్నాను. బట్ మీరు మాత్రం అది చల్లారాక మిక్సీ పట్టుకోండి. అందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. మిక్సీ పట్టాక ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. చాలా రే, అసలు డైట్లో ఉన్నా. డైట్ బాగా హెవీ అయిపోయింది. ఇట్స్ స్విమ్మింగ్ టైం.